వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధిని సాధిద్దాం రండి అంటూ జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయక్రోపేటలో మోసా అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. మొదటగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోసా అప్పలరాజు మాట్లాడుతూ మత్స్యకారులకు సేవ చేసి వారి అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్క మత్స్యకారుడు జాతీయ మత్స్యకార సంఘంలో చేరమని ప్రేమతో ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో జిల్లా మండల కమిటీలు వేయడం జరిగిందని, ఈ కమిటీలు పార్టీలకు అతీతంగా మత్స్యకార కులాలకు అతీతంగా మత్స్యకారులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కోవిరి వెంకటేష్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఏరిపిల్లి అప్పలరాజు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పిక్కి కొర్లయ్య, నక్కపల్లి మండల అధ్యక్షులు మైలపల్లి కామేష్, పాయక్రోపేట మండల అధ్యక్షులు సూరాడ శ్రీను, అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ ధోని గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. మేము ఈ మధ్యకాలంలో వేసే కమిటీల్లో ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ గారిని మీకు పరిచయం చేయబోతున్నాము. ఏపీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు కమిటీ వారికి ధన్యవాదాలు. అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా ఏరిపిల్లి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. నా పేరు ఏరిపిల్లి అప్పలరాజు. నన్ను అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా కమిటీ వారికి ధన్యవాదాలు. అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కొర్లయ్య గారిని నియమించడం జరిగింది. ఈ సంస్థ ఈ సంఘానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకేందరికీ నా ధన్యవాదాలు. అలాగే నక్కపల్లి మండల అధ్యక్షులుగా మైలపల్లి కామేష్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాయక్రోపేట మండల అధ్యక్షులుగా సూరాడ శ్రీని గారిని కొత్తగా నియమించడం జరిగింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నన్ను జాతీయ మత్స్యకార సంఘం నూతన మండల అధ్యక్షుడిగా పాయక్రోపేట ఎన్నుకున్నందుకు మా అధ్యక్షులైన మోసా అప్పలరాజు గారికి మరొకమారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీగా ధోని గోపి గారిని కూడా జాతీయ మత్స్యకార సంఘం అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీగా కొత్తగా ఆహ్వానించిన మోసా అప్పలరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఏరిపిల్లి అప్పలరాజు. నన్ను కొత్తగా జాతీయ మత్స్యకార సంఘంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా న్యాప్ రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు మోసా అప్పలరాజు గారు నన్ను నియమించారు. ముందుగా జిల్లాలో అలా రాష్ట్రంలో మత్స్యకారులందరికీ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దీని మీద మా స్టేట్ అధ్యక్షులు మోసా అప్పలరాజు గారు మాట్లాడడం కోరుకుంటున్నాను. జాతీయ మత్స్యకార సంఘం తరఫున ఏపీ రాష్ట్ర కమిటీ తరఫున మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంలో ఉన్న మత్స్యకారులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశానికి చేయడానికి ఒక కారణం ఉంది. మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, మేము గత 4 రోజుల క్రితం ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున నూతన కమిటీ సభ్యులను మేము జాతీయ మత్స్యకార సంఘంలో చేర్చుకోవడం జరిగింది. వాళ్ళకి పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము పార్టీలకు అతీతంగా, అలాగే మా 14 కులాలకి అతీతంగా మేము ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కష్టపడి మత్స్యకార సమస్యల్ని తీసుకుంటారనే ఉద్దేశంతోనే మేము కమిటీలు మా జాతీయ మత్స్యకార సంఘం తరఫున వేస్తున్నాం. ఇంకో విషయం మీకు చెప్పాలి. మా సంఘం, ఈ జాతీయ మత్స్యకార సంఘం కోసం, జాతీయ మత్స్యకార సంఘం 1979లో డాక్టర్ ప్రొఫెసర్ బర్రే రామచంద్రరావు గారు ఏర్పాటు చేసినటువంటి భారతదేశంలోని అతిపెద్ద సంఘం మత్స్యకార సంఘం. అయితే ఆయన ప్రొఫెసర్గానే కాకుండా ఇందిరాగాంధీ గారికి, ప్రధాని ఇందిరాగాంధీ గారికి సలహాదారుడిగా,
అలాగే సైన్స్ కాంగ్రెస్ సైన్స్లర్గా 2 సార్లు చేశారు. అలాగే సైంటిస్ట్గా ఆయన చేశారు. ఇంకా రకరకాల అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఆయన మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడిగా మత్స్యకారుల్లో ఆయన చేయడం జరిగింది. అంతేకాదు ఆయన ఇవన్నీ చేస్తూ మత్స్యకారులకు ఈ దేశంలో ఉన్న మత్స్యకారులందరినీ ఒక కూటమికి తీసుకొచ్చి మత్స్యకారుల సమస్యల మీద ఏదైనా పరిష్కరించడం కొరకు ఈ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ కమిటీ అనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంఘాన్ని స్థాపించిన వెంటనే ప్రభుత్వంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గాంధీ గారితో ఆయన సమావేశమై మత్స్యకారులకు మనం మేలు చేకూర్చాలి అని అనుకుంటే దానికి ఒక కమిటీ కావాలి, దానికి ఎన్ఎఫ్డిబి అని ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, దాని ద్వారా ఫండింగ్ వెళ్ళాలి అనే దాని మీద ఒక బైలాలో మా రిజిస్ట్రేషన్ బైలాలో దాన్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళతో చర్చించి అప్పుడు ఎన్ఎఫ్డిబి అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం ఆ రోజు ఈ జాతీయ మత్స్యకార సంఘం తరఫున చైర్మన్గా చేయడం జరిగింది. అంతేకాదు మత్స్యకారులను మొట్టమొదటిసారిగా ఎస్టీ జాబితాలో చేర్చాలనే నినాదాన్ని కూడా ఆయన ఆ రోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎందరో మేధావులందరినీ తీసుకెళ్లి కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ ఎస్సీలని కూడా ఏర్పాటు చేయడం ఈ జాతీయ మత్స్యకార సంఘం ద్వారా జరిగింది. అంతేకాదు ఈరోజు మేము కూడా ఆయన స్థాపించినటువంటి సంఘంలో నేను జాతీయ మత్స్యకార సంఘ ఏపీ స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నందుకు నేను అలాగే మా కమిటీ సభ్యులు కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకోసం అంటే అంత తెలివైనోడు సైంటిస్ట్ బాగా ప్రొఫెసర్ అయినటువంటి స్థాపించినటువంటి భారతదేశంలోని అతిపెద్ద సంఘంలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతూ అలాగే మేము ప్రతి స్టేట్లో ఉన్నటువంటి మత్స్యకారులు 14 ఉపకులాలని మేము కమిటీలు వేయడం జరుగుతుంది. కమిటీలు వేస్తూ మత్స్యకార సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. అలాగే కొద్ది రోజుల్లోనే మేము ఈ మత్స్యకారుల్లో గ్రామాల్లో పట్టణాలు అతి పెద్ద పట్టణమైన విశాఖపట్నంలో ఈ 14 ఉపకులాలతో ఓడబలిజి సంఘ పెద్దల సహకారంతో ఒక మీటింగ్ అని కూడా ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధం చేస్తున్నాం. ఎందుకోసం అంటే అక్కడ మా మత్స్యకారులకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, మత్స్యకారులందరూ వల్ల రాజకీయంగా కానీ ఈ 14 కులాల్లో ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వెనకబడి ఉన్నటువంటి 14 కులంలో ఏ కులం ఉందో ఆ కులం సమస్యలను కూడా ప్రభుత్వం ఏపీ స్టేట్ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మేము తెలియపరచడానికి మేము అక్కడ మరీ కమిటీలు వేయడం జరుగుతుంది. అలాగే మత్స్యకార సోదరులకు ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఈ కమిటీలు వేసేటప్పుడు ముందుగా మేము అనౌన్స్ చేస్తాము ఏ డేట్లో. మీరందరూ జాతీయ మత్స్యకార సంఘంలో పని చేస్తాం, మత్స్యకారులకు మేమందరూ తోడ్పడతాం, వాళ్ళందరికీ కష్టాల్లో ఆదుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి జాతీయ మత్స్యకార సంఘంలో మేము కూడా పనిచేద్దాం అనుకుంటే మీరు ఆ విశాఖపట్నం వచ్చి మీరు కూడా పేర్లు ఇస్తే మీకు కూడా బాధ్యతలు మనందరూ మాట్లాడుకొని ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో కూర్చుకొని అది చక్కగా చేసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము ఏపీ స్టేట్ కమిటీ తరపున అనేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాము. తప్పనిసరిగా విశాఖపట్నంలో పెట్టే కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని మత్స్యకారులు 14 ఉపకులాల వారిని మేము ఇచ్చేస్తున్నాము. ఫైనల్గా ఒకటి మేము పార్టీలతో కానీ 14 కులాల్లో ఇది వాడబలిజి, ఇది పల్లి, ఇది అగ్నికుల క్షత్రియ లేకపోతే జాలారని ఉద్దేశాలు కానీ ఇలాంటివి పెట్టుకోకుండా మేము కమిటీలు వేస్తున్నాం కాబట్టి అందరూ రావాలి, కమిటీలో పాల్గొనాలనేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం.